UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. చాలామంది వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు. Yeah. ఐ కెన్ బి లంచాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే పట్టుబడతారో అప్పుడే వాళ్ళ గిల్ట్ బయటకు వస్తుంది. సో డస్ ఇట్ మీన్ that guilt I think is different. That guilt is much more towards criminal aspect అది. ఇప్పుడు అదే ఇప్పుడు మీరు సపోజ్ మీరు లంచం అని చెప్పారు కదా, లంచం తీసుకున్నప్పుడు భయం ఉంటుంది పట్టుబడతానేమో అని. కానీ లంచం తీసుకోవటం తప్పు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు అది గిల్టీ ఫీలింగ్ అవుతుంది. నేను తప్పు చేస్తున్నాను అని ఫీల్ అయితే వాళ్ళు ఫీల్ అవుతాయి. రైట్. కానీ ఉన్న పరిస్థితుల్లో చేయక తప్పట్లా. కానీ తప్పు చేస్తున్నానని మన గిల్టీ ఫీల్ అవడానికి, పట్టుబడతానేమో అని భయపడటానికి ఉన్న డిఫరెన్స్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. రైట్. యా. కానీ నిజంగా డబ్బుల విషయంలో అంటే ఈ క్రైమ్స్ అన్నీ చూసుకుంటే, ఈ తప్పులన్నీ చూసుకుంటే ఏ ఆస్పెక్ట్లో ఎక్కువ గిల్ట్కి తావు ఉంటుందంటారు? బికాస్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ ఎవర్ కన్ఫెస్డ్ నేను కరప్ట్గా ఉన్నాను, లంచం తీసుకున్నాను గిల్టీ అని. మనీ విషయంలో నోబడి, ఎవ్రీబడి టేక్స్ ఇట్ ఈజీ. కానీ మొరాలిటీ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ వీటి విషయంలోనే ఎక్కువ గిల్ట్ ఆపాదించి నెత్తి మీద రుద్దేసి చేస్తారు. ఇస్ దర్ ఎ రీజన్? యూ థింక్ దర్ ఇస్ ఎ రీజన్? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ చెప్పండి. ఒకటి ఎమోషనల్ ఆస్పెక్ట్లో రిలేషన్షిప్లో చేయడం అన్న గిల్టీ ఒకటి, మనీ విషయంలో అంటున్నాను. అవును, మనీ విషయంలో తక్కువ గిల్ట్ ఫీల్ అవుతారు యూజువలీ. దానికి కారణం ఏంటంటే మనీ విషయంలో మీకు ఏదో ఒక జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు లంచం తీసుకుంటున్నాను అనుకోండి, అది నేనండి చీఫ్ మినిస్టర్ కూడా తీసుకుంటాడు, మినిస్టర్ కూడా తీసుకుంటాడు, లంచం తీసుకోండి ఎవరు అవకాశంలో అందరూ తీసుకుంటారు అని చెప్పుకోవడానికి ఏదో కొంత ఇది ఉంటుంది. రిలేషన్షిప్ అంటే కమిట్ అయింది మీరే, ఇది జస్ట్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. రైట్ రైట్ రైట్. యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో అక్కడ ఎక్కువ ప్లే అవుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి చాలా ఒక ఫీలింగ్ ఉంది దట్ వెస్టర్న్ కల్చర్లో, వెస్టర్న్ సొసైటీలో గిల్ట్కి తావు తక్కువ ఉంటుంది బికాస్ దే ఆర్ ఆల్ వెరీ ఓపెన్ ఇన్ ద రిలేషన్షిప్స్. ఇండియాలో బికాస్ ఆఫ్ ద రూట్స్ అండ్ వాల్యూస్ వీ హ్యావ్ ఇన్స్టిల్డ్, ఇక్కడ గిల్ట్ ఎక్కువ ఉంటుంది అంటారా? ఓపెన్ కన్నా ఎక్కువ, బికాస్ వెన్ దే ఆర్ అండర్స్టాండింగ్ దిస్ కెన్ హ్యాపెన్, ముందు వెళ్ళి ఇది అవ్వచ్చు అనేది వాళ్ళు ఊహించుకుని ఎగ్జాంపుల్స్లో దానికి సంబంధించినట్టు లీగల్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని ప్రొవిజన్స్ పెట్టుకుని, లేకపోతే ముందే కాంట్రాక్టు ఇంతకాలం ఉంటే అంతకాలం ఉంటే ఎంత, ఇలాంటి అన్నీ పెట్టుకుని చేస్తారు కాబట్టి అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు, వాడు పేరు మర్చిపోయినాను, ఇట్స్ వెరీ ఫేమస్ యాక్టర్. వాడు నలుగురు అమ్మాయిలతో ఉన్నాడు. హీ వాజ్ లివింగ్ ఇన్ విత్ 4 women అట్ ద సేమ్ టైం. వాడు ఏం చేసి ఉండొచ్చు, ఆ నలుగురితో వేరే వేరే అఫేర్స్ చేసి ఉండటానికి ఛాన్స్ ఉంది వాడికి, కావాలంటే నేను చెప్తున్నా. అప్పుడు మీకు గిల్ట్ ఆస్పెక్ట్ ఉంటుంది. అవును, ఇది దాస్తున్నా, అబద్ధం చెప్పాలి, ఇది నువ్వు ఒక్కదాని ఉన్నావు నా లైఫ్లో అని. వాడు ఏం చెప్పాడంటే ఏంటంటే ఈ నలుగురిని కూర్చోబెట్టి మగోడు అనేవాడు ఒకే అమ్మాయితో ఉండటానికి వాడు సృష్టించబడ, వాడి వైరింగ్ అనేదే చాలామంది ఆపోజిట్ సెక్స్తో ఉండాలి అనేది ట్రూత్ఫుల్ బై నేచర్. ఎందుకంటే లయన్ చాలా లైనెసెస్తో అఫైర్ చేస్తుంది, లైనెస్ చేయదు ఎక్కువ మంది మీద. దానికి కారణం ఏంటంటే లైనెస్కి పిల్లలు పడతాయి. సో ఇట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్, ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీథింగ్. దానికి ఫంక్షన్ వేరు. మగోడు అది లేదు కాబట్టి మగోడు ఎక్కువ మంది ఆడవాళ్ళతో ఉండొచ్చు అని ఈడొక లెక్చర్ పీగా వాళ్ళని కన్విన్స్ చేసాడు. ఇంకా గిల్టీ ఫీలింగ్ ఛాన్సే లేదు కదా, చెవిలో పూ పెట్టాడు. అది మీరు అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశంలో ఈ యాక్టర్ చెప్పిన దానికి, మాటించినట్టు పేరు మాటించి చెప్పిన దానికి ఏంటంటే ఏమీ తేడలేదు, ట్రూత్ అది. మ్యాక్సిమం మీరేంటి ఆ ట్రూత్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అయిపోయింది అక్కడే అని మొహం అని చెప్పేసి వెళ్ళిపోయింది, అయిపోయింది అంతే. యా. బట్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇందాక అడిగాను డైరెక్ట్గా, మీరు ఎప్పుడైనా మీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ గిల్ట్ ఫీల్ అయ్యారా? గిల్టీ ఫీలింగ్ మీకు వచ్చిందా? See, I don't think it's possible not to feel guilty, but I very fast come out of it. అంటే అట్లీస్ట్ నేను లాస్ట్ 20-30 yearsలో, అంటే నేను రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు గిల్టీ ఫీల్ అయ్యండి. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్, 1 year 2 years అలా ఒక ఎవరితోనూ ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు కంప్లీట్గా పోయింది అసలు లాస్ట్ 25-30 years నుంచి. ఎందుకంటే ఐ డిసైడెడ్ టు టాక్ లైక్ దీస్ గైస్. ముందే చెప్పేస్తారన్నీ, ముందే అన్నీ మొత్తం. అప్పుడు ఇంక మీరు మీ వర్స్ట్ థింగ్ మీరు చెప్పారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు నేను
నేను విడిపోయిన తర్వాత వైఫ్ తోటి ఒక 6-7 ఇయర్స్ నేను కలవలేదు నా డాటర్ని. ఎందుకు కలవలేదంటే అంతకుముందు ఉన్న ఒక ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసి నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక యాక్టరు తను డివోర్స్ తీసుకుని ఇంకొక తనకు ఆల్రెడీ కొడుకున్నాడు దాంట్లో. ఇప్పుడు నేను డివోర్స్ తీసుకుని తనకి తండ్రి లేకుండా పక్కన రోజు ఇలా చేసేసాను అన్న గిల్టీ తోటి ప్రతి వారం వెళ్ళి కంటిన్యూస్గా అతనితో మాట్లాడటానికి పట్టు ట్రై చేసి ఎక్కడ తనకు దూరం అయిపోతాడో, నేను అంటే తను భార్యతో తీసుకున్నాడు కానీ కొడుకుతో కాదు కదా, కొడుకు మీద అదే ఉంటుంది. ఆ గిల్ట్ నేను చూసా చాలా తనలో. అలాగే వేరే ఎగ్జాంపుల్స్, తను ఒక్కడేను కాదు. నేను దానికి ఏం చేశానంటే నేను ఆ రోజు డెసిషన్ నేను ఏం తీసుకున్నాను, నేను ఎక్కడో బాంబేలో ఉంటాను, తను మదర్ దగ్గర ఉంటాను. నేను కూడా ఉన్నా, నాకు కూడా వంటి చాలా ఇష్టం ఇవన్నీ చెప్పే బదులు నేను అసలు కంప్లీట్గా తనకు ఒక కాన్షియస్ ఏజ్, అంటే అప్పుడు ఆ టైంలో 7-8 అనుకున్నాం. ఒక 15 అలా వచ్చే వరకు నేను డిసైడెడ్ నాట్ టు మీట్ అరౌండ్. వాళ్ళు ఏమనుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఒక 18 అంటే నేను చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే కాన్షియస్నెస్ ఉంటుంది. 7 అంటే 3 రోజులు నేను ఉన్నానని మర్చిపోతుంది. అవును. 15 ఇయర్స్ వచ్చాక ఒకరోజు నేను కలిసి ఏం చెప్పానంటే, ఇప్పుడు కొంతమంది ఏంటి మా వాళ్ళు నీ గురించి ఏమో అనుకుంటారు, ఏదో చెప్పేస్తూ ఉంటారు, నీ మీద మనసు విరిగిపోతుంది, నువ్వు పెద్ద చాలా చెడ్డోడివి అని తనకు ఫీలింగ్ వచ్చేస్తుంది అని ఇంకా ఒక సినిమా టైప్లో నాకు బిల్డప్ ఇచ్చారు. ఇచ్చారా? ఇచ్చారు. నేను కలిసినప్పుడు ఫస్ట్ లైన్ ఏం చెప్పానంటే, అసలు ఏంటి హలో కిలో ఏమన్నాను, నా గురించి నేను ఎంత చెడ్డోడు ఎంతవరకు విన్నావో దానికన్నా 100 రెట్లు ఎక్కువ చెడ్డోడు అని మీ డాక్టర్ చెప్పా. ఫస్ట్ లైన్ చెప్పాను అది. చెప్పి నేను మహాస్వార్థపరుని, నన్ను తప్ప ఇంకొకటి గురించి కేర్ చేసుకోను, మోస్ట్ ఆఫ్ ద టైం నన్ను గురించి కూడా నేను కేర్ చేసుకోను. నేను జస్ట్ ఒక జంతువులా బతుకుతున్నాను. అలా బతకడం నాకు ఇష్టం. ఒక జంతువు అంటే ఏంటో నేచర్లో బతుకుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఏమీ లేకుండా బంధాలు గిందాలు. నేను ఆ టైప్ ఆఫ్ లైఫ్ గడపటం నాకు ఇష్టం, అది ఎంచుకొని అలా బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు నా డాటర్ కాబట్టి ఏదో నా డాటర్వా లేకపోతే నీ పేరేంటా లేకపోతే నువ్వెవరో నాకు తెలియకుండా కూడా నా ఫీలింగ్ అంతే ఉంటుంది నీ మీద. నీకు నేనంటే ఇష్టం లేకపోతే నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే నాకు వేరే వాళ్ళు నన్ను ఇష్టపడితే నాకు చాలా చిరాకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఎంతో కొంత నిలబడాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అవును. అది నాకు ఇష్టం లేదు. ఓకే, సో ఇంత ఫ్రాంక్గా నేను ఎప్పుడన్నా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్లో చదవట్లేదు, నేను కేర్ చేయను, ఎందుకంటే నేను స్కూల్ స్టడీస్ మీద నేను బిలీవ్ చేయను. నేను కూడా బ్యాడ్ స్టూడెంట్. నీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చి హాస్పిటల్లో నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే చిరాకు. నేను చేస్తే నేను ఒక్కడే చేస్తాను, ఎక్కడో ఎవరికి తెలియకుండా. సో ఇది నా లైఫ్ స్టైల్ బేసిక్గా, నేను ఎంచుకున్న లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ వేరే వాళ్ళ కోసం నేను మార్చను. సో ఇది ఇప్పుడు ఇవన్నీ చెప్పేస్తే ఒక మీటింగ్లో చెప్పా. సో తను ఏం చేసింది, అంత విన్నాక నేను ఒక స్పీసీస్ లాగా అనుకుంది. నేను డ్రైవ్ కూడా అక్కడికే చేశా. ఇప్పుడు జూలో కోతి ఉంటుంది, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, నక్క ఉంటుంది, అది మన కోసం ఏమి చేయాలని ఏం లేదు, అవి ఉన్నాయి అంతే, జంతువులు. అందులో నేను ఒక జంతువు, నేను మనిషి రూపంలో ఉన్న ఒక జంతువుని. అప్పుడు ఇంక మీరు జంతువు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మా అయితే కాసేపు ఆడుకుంటారు, దాన్ని చూస్తారు, వదిలేస్తారు అంతే. నిజం కూడా అదే. ఇట్స్ నాట్ దట్ నేను తన కోసం నేను ఏమీ మార్చి చెప్పలా. అన్నిటికన్నా చెడ్డోడు. ఎందుకు చెడ్డోడు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం దృష్టిలోనే చెడు ఉంటుంది. చెడు అనేది దానికి మీనింగ్ లేదు, లేకపోతే సమాజం అవును ఒక కంపారిటివ్ ఆస్పెక్ట్లో ఉంటుంది, రిలేటివ్. అది నేను దాన్ని కేర్ చేయను కాబట్టి. కానీ వాళ్ళు ఏమేమి చేయకూడదు అంటారో అని నేను చేస్తాను. సో బయట వాళ్ళకి తెలిసినవి కొన్ని, నాకు ఇంకా ఎక్కువ తెలుసు, అందుకని దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చెడ్డవాడని చెప్పిన, అది కూడా ట్రూత్ఫుల్లే. ఓకే, సో బేసిక్గా ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తనకి నా మీద ఉన్న ఒక పారామీటర్ ఏదైతే వేరేగా ఫిక్స్ అవుతుంది. అలా కాకుండా నన్ను క్షమించు, ఎన్ని రోజులు నేను నీతో లేను అని
ఇది చెప్పాను అనుకోండి, ఆ పారామీటర్స్ వేరే ఉంటాయి. అప్పుడు నేను మళ్ళీ చావాలి దాన్ని మెయింటైన్ చేయలేక. అంటే ఇది మీరు నిజంగా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇలా ఫీల్ అవుతున్న అమ్మో గిల్ట్ వస్తుంది కాబట్టి నేను ముందే ఆ గిల్ట్ రాకుండా అది ఇవి చేసేస్తాను కూడా స్టడీ చేశాను కదా, నా పాయింట్ అది. ఐ స్టడీడ్ దట్ ఫ్రమ్ అదర్స్. మీకు వచ్చిన ఏ నాలెడ్జ్ అయినా ఏదో మీరు బుక్ చదివారా, ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మీకు తెలిసిన వాటికి జరిగిందా, లేకపోతే మీకున్న ఇంటెలిజెన్స్ తోటి అనలైజ్ చేసి ఇలా రావచ్చు అని ఊహించారా, దాంట్లోంచి వస్తుంది కదా ఎవరికైనా. యా, సో అప్పుడు ఆ మొత్తం తప్పించుకోవడానికి ఫస్టే చెప్పేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది. సో అంతా చెప్పేశారు మొత్తం. ఇన్ ద ప్రాసెస్ యూ యాక్చువల్లీ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అది మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం అది చేసేది. నేను ఆల్రెడీ ఏ రోజు నుంచి అయితే నేను కలవకూడదు అనుకున్నా, ఆ రోజు వచ్చింది నాకు రియలైజేషన్. తనకి చెప్పింది ఇన్ని సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. అందుకని ఏమైంది, నేను కూడా ఈ 7 yearsలో ఎప్పుడు తనకి చూడాలని కానీ మిస్ అయ్యిందని నేను ఎవరిని మిస్ అవ్వను అసలు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.